వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఇక్కడ ఉదయకాలము దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలు ప్రయోజనకరమైన దేవుణ్ణి, ప్రయోజనకరమైన పట్టణాన్ని, ప్రయోజనకరమైన ఆ విషయాలన్నిటినీ వదిలిపెట్టి ఐగుప్తు ప్రయోజనకరమని, బబులోను ప్రయోజనకారి అని, మనుషులే ప్రయోజనకారులని వారు వెళ్ళిపోతూ వచ్చారు. వారి సొంత ఆలోచనలో, సొంత నడకలో వారు జీవించి ఎంతో నష్టపోయారు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు కూడా నీ సొంత తలంపులలో ఏదో ప్రయోజనమని ప్రయోజనకరమైన వాటిని నువ్వు విడిచిపెట్టావు. ఆ ప్రయోజనము స్వప్రయోజనాన్ని నువ్వు చూసుకుంటూ వచ్చావు, కానీ నిజమైన ప్రయోజనకరమైనది నువ్వు ఎరగలేకపోయావేమో. అయితే ప్రభు అంటున్నాడు, అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇక నేనే నీకు బోధిస్తాను, నేనే ఉపదేశం చేస్తాను, నీకేది ప్రయోజనమో అది నేను తెలియచేస్తాను, అప్పుడు నువ్వు దానిని చేపట్టి ముందుకు వెళ్ళొచ్చు అని దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడినట్లు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితం ప్రయోజనం లేకుండా అయిపోయిందా? నువ్వు చేస్తున్న పనిలో ప్రయోజనం లేదా? నువ్వు చేస్తున్న వ్యాపారము, ఉద్యోగము, పరిచర్య ఏది కూడా ప్రయోజనం లేనిది అయిపోయిందంటే ఇంకా నువ్వు ప్రయోజనకరమైన వాటి వైపు నువ్వు చూడట్లేదు. ప్రయోజనకారి నీ దేవుడే. నీ ప్రయోజనం గురించి ఎల్లప్పుడూ ఆలోచించేవాడు ఆయనే. ఈ దినాన ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనంకు వచ్చేసరికి 7 విషయాలు చెప్తున్నాడు. మన జీవితంలో ఏది ప్రయోజనం అంటే మొదటి వచనములో ఇశ్రాయేలును పేరు అనే మాట నిజమే, ఇది ప్రయోజనము. లోకస్తుడనే పేరు, అన్యుడనే పేరు, పాపి అనే పేరు, ఇలాంటి పాత పేర్లు ఇక మన జీవితంలో ఉండకూడదు. దేవుడిచ్చిన ఆ నూతన పేరు అనగా నూతన జీవితం, రక్షణ పొందిన నూతన సాక్ష్యము, ఇది మనకు ప్రయోజనం. కానీ మరలా లోకంలోకి, పాపంలోనికి నువ్వు వెళ్ళిపోయినప్పుడు అది ప్రయోజనం కాదు. రెండవది, ఇదే వచనములో ప్రమాణము చేయొచ్చు అంటున్నాడు. ప్రమాణం అనేది మన జీవితంలో అది ప్రయోజనకరమైనది. ఈ దినం కూడా దేవునితో ఒక ప్రమాణం చేయి. నువ్వు దేవుని కొరకు జీవించడానికి ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుని కొరకు నిలబడు, సిగ్గుపడొద్దు. నీకు వచ్చే ప్రతి అవమానాలు, కష్టాల విషయంలో దేవుని కొరకు యథార్థంగా జీవించడానికి వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తానని దేవునితో నువ్వు ప్రమాణం చేయి. దేవునితో ప్రమాణం చేసినప్పుడు నీ ప్రతి పరిస్థితిని కూడా ఆయనే చూసుకుంటాడు. మూడవదిగా చూస్తే 2వ వచనము, వారు మేము పరిశుద్ధ పట్టణస్థులమని పేరు పెట్టుకొని అంటున్నాడు. మూడవది, పరిశుద్ధత అనేది ప్రయోజనకరమైనది. పాప సంబంధమైనవి ఎన్ని ఉన్నా కూడా ఇప్పుడు ప్రయోజనకరంగా కనపడవచ్చు, కానీ ఆ తర్వాత వాటి ద్వారా వచ్చే నష్టము, వాటి ద్వారా వచ్చే కీడు అది ఎంతో భయంకరమైనది. ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే అనుకూలము. మన జీవితంలో పరిశుద్ధతయే ప్రయోజనము. కాబట్టి ఈ దినమంతా ఇంకా పాపము చేయాల్సిన తలంపులు, ఆలోచనలు ఎక్కడో నిన్ను లాగుతూ లోకంలోనికి నిన్ను తీసుకువెళ్ళవాలని ఎంతో చూస్తూ ఉండగా వాటన్నిటిని జయించి నీ మనస్సును నువ్వు స్వాధీనపరుచుకొని పరిశుద్ధత అనే అనుభవంలో ఉన్నప్పుడు అది దినమంతా నీకెంతో
ప్రయోజనకరంగా ఉంటుంది. తర్వాత 4వది 3వ వచనములో వాటిని ప్రకటించి తిని అంటున్నాడు. 4వది ప్రకటన అనేది చాలా ప్రాముఖ్యము. దేవుడిచ్చే ప్రకటన, ఆయన ఈ రోజు నువ్వు ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, ఏ మార్గంలో వెళ్ళవలనో ఆయనే నీకు ఆత్మ ద్వారా ప్రకటిస్తున్నాడు. ఆయన ప్రకటనకు లోబడి నువ్వు జీవించాలి. 5వదిగా చూసినట్లయితే 10వ వచనములో నిన్ను పరీక్షించి తిని అంటున్నాడు. నిజంగా దేవుని పరీక్షలు మన జీవితంలో ఎంతో ప్రయోజనకరము. ఎన్ని పరీక్షలు ఎదుర్కొంటావో అన్ని రెండంతల విజయాలు కూడా నువ్వు పొందుకుంటావు. పరీక్షలు లేని విద్యార్థి ఎలాగైతే నిర్లక్ష్యంగా చదవడో, పరీక్షలు లేని విశ్వాసి కూడా ఎంతో నిర్లక్ష్యంగా నష్టపోతూ ఓడిపోతూ ఉంటాడు. కాబట్టి 5వదిగా పరీక్షలు అనేవి మనకి ఎంతో ప్రయోజనకరమైనవి ఉన్నాయి. 6వది చూస్తే 14వ వచనములో యెహోవా ప్రేమించువాడు. ప్రేమ అనేది ప్రయోజనము. దేవుని ప్రేమ, ఇంకా లోక సంబంధమైన ప్రేమ, లోక విషయాల మీద ప్రేమ, ఇలాంటివి ఉంటే వాటి వలన ప్రయోజనం లేదు, కానీ ఆ తర్వాత దుఃఖము, వేదన లభిస్తుంది. దేవునికి ఇవ్వాల్సిన ప్రేమ మనుషులకి ఇస్తూ, దేవునికి ఇవ్వాల్సిన సమయము మనుషులకి ఇస్తూ, లోకానికి ఇస్తూ జీవిస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, అదెంత మాత్రం ప్రయోజనకరం కాదు. దేవుణ్ణి ప్రేమించు, దేవుని చేత ప్రేమించబడు. ఆ ప్రేమలో నీకెంతో ప్రయోజనం ఉంది. 7వదిగా చివరి మాట 15వ వచనంలో నేనే అతని పిలిచి తిని అంటున్నాడు. 7వది పిలుపు అనేది ఎంతో ప్రయోజనకరమైనది. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు తన పరిచర్య కొరకు, తన సాక్షిగా ఉండటానికి, తన పని చేయటానికి. ఒక పక్క దేవుడు పిలుస్తూ ఉంటే లోకం నిన్ను పిలుస్తుంది, స్నేహితులు పిలుస్తున్నారు, మనుషులు పిలుస్తున్నారు. నువ్వు ఆ పిలుపుకు లోబడితే నీకు ప్రయోజనం లేదు, కానీ దేవుని పిలుపుకు లోబడు. ఆయనందు విశ్వాసం ఉంచు. మారు మనసు కొరకు నిన్ను పిలుస్తున్నాడు, రక్షణ కొరకు నిన్ను పిలుస్తున్నాడు, బాప్తిస్మ సాక్ష్యం కొరకు ఈ దినం నిన్ను పిలుస్తున్నాడు. అంతేకాదు తన పరిచర్య కూడా నిన్ను పిలుస్తున్నాడు. ఆత్మీయంగా జీవించడానికి, నువ్వు ఉంటున్న స్థలములో, నువ్వు ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో సాక్షిగా ఉండటానికి కూడా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి ఉదయ కాల సమయంలో 7వది ప్రయోజనకరమైనది ఏది అంటే పిలుపు. అందుకని ఇప్పుడు 17వ వచనంలో నీకు ప్రయోజనము కలుగునట్లు అంటున్నాడు. ఈ ఉదయకాలం ప్రయోజనం కలిగించే ఈ 7 సంగతుల మీద మనసుంచు. ప్రయోజనం కలిగిన వాటిని ఏవైతే ఇంకా నీ జీవితంలో ఉన్నాయో వాటిని విడిచిపెట్టేసాయి, వెంటనే వాటిని తీసివేసుకో. ఆ అప్రయోజనమైన, ఆ పనికి రాని నిష్ప్రయోజనమైన వాటిని నీ జీవితంలో ఇంకా కొనసాగించవద్దు. ప్రయోజనకరమైన ఈ 7 సంగతుల్లోనికి వచ్చి నువ్వు కూడా దేవుని కొరకు ఒక గొప్ప ప్రయోజకుడిగా ఉండినట్లుగా ప్రభువే నీకు సహాయం చేసి దీవించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదాలు కొందనాలు, స్తోత్రాలు. నీ ప్రయోజనకరమైన 7 విషయాలు ఈ ఉదయకాలం మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటల్ని ప్రభువా మా బిడ్డలు తండ్రి వింటున్నారు. ప్రియులు వారి జీవితంలో ఫలింపచేసి నిష్ప్రయోజనమైన వారి జీవితాన్ని ఈరోజు ప్రయోజనకరంగా మార్చి, నిష్ప్రయోజనకరమైన పరిస్థితులు కూడా ప్రయోజనకరంగా మార్చి దీవించి ఆశీర్వదించమని, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. దినమంతా వారి పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు అన్నిటినీ సఫలం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, వేకువ
వాక్యము ఇది దైవ వాక్యము వేకువ వాక్యము ఇది దైవ వాక్యము